హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఒక మంచి చిట్కానైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మనలో చాలా మంది తల దూకునేటప్పుడు దువ్వెనలోకి కుచ్చులుగా జుట్టు అనేది రాలిపోవడం, ఏ ప్లేస్ లో అయితే కూర్చుని తల దూకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా మన జుట్టే కనబడుతూ ఉంటదండి రాలిపోయి. మన చుట్టూ రాలిపోయిన జుట్టుని చూసుకుని మనం చాలా ఫీల్ అవుతూ ఉంటామండి. మరి అలా రాలిపోయిన జుట్టుని మరలా తిరిగి ఎలా పెంచుకోవాలని చాలా ఆలోచిస్తూ ఉంటాము. అలాగే చాలా మందిని చాలా రకాల చిట్కాలు కూడా అడుగుతూ ఉంటామండి. అలాగే రకరకాల షాంపూస్, హెయిర్ ఆయిల్స్ కూడా మారుస్తూ ఉంటామండి. ఎంత ఎక్కువగా కుచ్చులుగా రాలిపోతున్న జుట్టునైనా కానీ మరలా తిరిగి ఒత్తుగా దృఢంగా పొడవుగా పెంచుకోవడం కోసం ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుద్దండి. మరి అది ఎలాగో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ని తయారు చేసుకోవడానికి ఒక స్పూను కాఫీ పొడి తీసుకోవాలండి. కాఫీ పొడిలో మన జుట్టుకి సంబంధించి ఎన్నో మంచి పోషకాలు అయితే ఉన్నాయండి. ఇది మన హెల్త్ కేర్ కి, అలాగే మన బ్యూటీ కేర్ కి, మన హెయిర్ కేర్ కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. జస్ట్ ఒకే ఒక స్పూన్ కాఫీ పొడితో ఈ రోజు మన జుట్టుని ఎలా పెంచుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా కానీ తీసుకోవచ్చండి. ఒక్క స్పూన్ కాఫీ పౌడర్ తో మన జుట్టుని చాలా అందంగా పెంచుకోవచ్చు. కాఫీ పొడిలో కెఫిన్ అనే పదార్థం ఉంటుందండి. జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. అలాగే జుట్టు మూలాల నుంచి కూడా బలంగా ఉంచడంలో చాలా చక్కగా సహాయం చేస్తుందండి. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించి మన జుట్టుకి మంచి మెరుపుని అందిస్తుంది. అలాగే జుట్టు అంతా కూడా మంచి కలర్ గా కనబడడం కోసం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. తర్వాత మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి దాల్చిన చెక్క తీసుకోవాలండి. ఒక 3 ఇంచుల దాల్చిన చెక్కను తీసుకోవాలండి. ఇందులో యాడ్ చేసుకున్నాను. దాల్చిన చెక్క కూడా మన హెయిర్ ను పొడవుగా పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన హెయిర్ అనేది చాలా థిక్ గా హెల్దీగా పెరగడంలో దాల్చిన చెక్క చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ లో కాఫీ పౌడర్ బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఈ వాటర్ ని స్టవ్ పైన పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకుని మరగబెడదాము. మనకి ఇప్పటి వరకు కూడా దాల్చిన చెక్కని ఎక్కువగా వంటల్లో వాడడమే తెలుసండి. జుట్టుకు వాడడం ఏంటని చాలా మందికి డౌట్ వస్తుందండి. దాల్చిన చెక్కలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో సహాయం చేస్తాయండి. అలాగే స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గించి జుట్టు హెల్దీగా పెంచడంలో దాల్చిన చెక్క చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. పొట్టిగా ఉండే మీ జుట్టు పొడవుగా పెంచుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అలాగే మన తలలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందండి. ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్ ని బాగా మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఈ డికాక్షన్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందామండి. మన జుట్టు పైన చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. కాఫీ పొడిలో ఉండే ఫ్లావనాయిడ్స్ మన జుట్టుకి న్యాచురల్ కండిషనర్ లా పనిచేస్తుంది. మన హెయిర్ అనేది అస్సలు చిక్కులు పడకుండా మన జుట్టు మృదువుగా అందంగా కనబడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తర్వాత మనం ఇందులో మెంతి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా మెత్తని పౌడర్ కింద తయారు చేసుకోవాలండి. మెంతి పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మెంతుల్లో ఉండే విటమిన్స్, పోషకాలన్నీ కూడా జుట్టు పెరుగుదలకు చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. అలాగే హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. మన హెయిర్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా పెరగడంలో మెంతి పౌడర్ అనేది చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. మన జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణం ఏంటంటే కొలిజన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుందండి. మెంతుల్లో ఉండే పోషకాలు కొలిజన్ ఉత్పత్తిని పెంచుద్దండి. అందువల్ల మన జుట్టు రాలకుండా కాపాడుతుంది. జుట్టు బలంగా దృఢంగా పెరిగేటట్టుగా చేయడంలో మెంతి పౌడర్ చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. బబుల్స్ ఏమీ లేకుండా ఫైన్ ప్యాక్ కింద అయితే తయారు చేసుకోవాలండి. లేడీస్ లో ఎక్కువగా జుట్టు అంతా రాలిపోయి తల మాడు భాగం అంతా కూడా బయటికి కనబడుతూ ఉంటదండి. అది కూడా ఫ్రంట్ సైడ్ అనేది చాలా ఖాళీ అయిపోతూ ఉంటది. అలా జుట్టు రాలిపోయిన ప్లేస్ లో కూడా మరలా తిరిగి జుట్టు ఒత్తిగా పెంచడానికి ఈ ప్యాక్ అయితే చాలా చక్కగా సహాయం చేస్తుందండి. మరీ పలుచగా కాకుండా థిక్గా కాకుండా కలుపుకోవాలండి. ఇందులో మనం మెంతి పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మెంతి పౌడర్ చాలా త్వరగా థిక్గా అయిపోతూ ఉంటదండి. ఒకవేళ మీకు థిక్గా అయిపోతే కనుక కొంచెం డికాక్షన్ మిగిలించుకుని ఇందులో కలుపుకుంటే సరిపోద్దండి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా కానీ ఇందులో వాడుకోవచ్చు. కొబ్బరి నూనె మన జుట్టుకి పోషణ అందించడంలో చాలా చక్కగా హెల్ప్ చేస్తుందండి. పొల్యూషన్ వల్ల మన హెయిర్ అనేది చాలా ఎక్కువగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి. మరి పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అయిన జుట్టుని కూడా రిపేర్ చేసి మన జుట్టు హెల్దీగా పెంచడంలో కొబ్బరి నూనె చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి.
ఆముదం మనకి అన్ని కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుద్ది, అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆముదం వాడడం వల్ల మన జుట్టు అంతా కూడా చాలా నల్లగా ఒత్తిగా పెరిగేలా చేస్తుందండి. అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు నివారించడంలో క్యాస్టర్ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ ప్యాక్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెడదామండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ప్యాక్ బాగా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇది మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఆయిలీ హెయిర్ పైన అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా డ్రై హెయిర్ పైన అయినా కానీ అప్లై చేసుకోవచ్చు అండి. ఇలా జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా వెంట్రుకలకు పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. పాయలుగా విడదీసుకుంటూ ప్రతి వెంట్రుకి కూడా పట్టాలి. అలా అప్లై చేసుకోవడం వల్ల త్వరగా జుట్టు కుదుళ్ళు మొదల్లోకి చొచ్చుకుపోయి మన హెయిర్కి మంచి బలాన్ని అందించడంలోనూ పోషణ అందించడంలోనూ చాలా చక్కగా సహాయం చేస్తుంది. మరి ఈ మధ్యకాలంలో అందరూ కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లంతోనే ఎక్కువగా బాధపడుతున్నారండి. మరి ఇంతకు ముందు రోజుల్లో పెద్ద జడ అలాగే ఒత్తుగా ఉండే జడ అనేది చాలా మందికి ఉండేదండి. మరి ఈ మధ్య పెద్ద జడ ఉన్న వాళ్ళకి కూడా జుట్టు అనేది ఎక్కువగా రాలిపోయి జడ అనేది చాలా సన్నగా కనబడుతూ ఉంటుందండి. అలాంటి వారు కూడా ఈ ప్యాక్ని వాడితే కనుక పల్చగా సన్నగా ఉన్న జడ కాస్త ఒత్తుగా దృఢంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. మన హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ ఉంటుంది. కుదుళ్ళు చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ హెయిర్ ప్యాక్ని వాడుతున్నట్టయితే హెయిర్ ఫాల్ని వెంటనే కంట్రోల్ చేస్తుంది. పల్చగా సన్నగా మారిపోయిన జడని ఒత్తుగా దృఢంగా పొడవుగా పెంచడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.